హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ 2 వీడియోస్‌లో మనము క్లాస్ కాంపోనెంట్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ప్రాప్స్, స్టేట్ వేరియబుల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. సో ఆ వీడియోస్ మిస్ అయితే ఇక పైన ఐకార్డ్స్ వదిలేస్తా, చెక్ చేయండి. ఈరోజు వీడియోలో మనము ఫంక్షనల్ కాంపోనెంట్‌లో ప్రాప్స్ ఎలా యూజ్ చేస్తాం, అలాగే దాంట్లో స్టేట్ అనేది ఎలా తీసుకుంటాము. సేమ్ మనం లాస్ట్ వీడియో లాగా ఒక కౌంట్ వేరియబుల్ తీసుకొని ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అంతా ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేసి ఎలా చేయాలని తెలుసుకుందాము. ఇది ఒక ఇంట్రొడక్షన్ లాగా ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇంకా నెక్స్ట్ నుంచి మనకు డీటెయిల్‌గా వెళ్ళిపోదాం. ఓకేనా. మన ఛానల్‌లో మెన్స్‌టాక్ సీరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, మనం లాస్ట్ వీడియోలో ఇది క్లాస్ కాంపోనెంట్ చూసాం కదా. ఇప్పుడు ఇదే కాంపోనెంట్స్‌లో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. దానికి డెమో1 అని వెళ్దాం. .jfx ఫస్ట్ అయితే క్యాపిటల్ ఉన్నారు కదా కాంపోనెంట్స్కి. సో మనకు ఫంక్షన్ కాంపోనెంట్ లాస్ట్ లాగా క్లాస్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఒక ఫంక్షన్ ఎలా రాస్తే అలా రాయండి. మనం మాదరన్ జావాస్క్రిప్ట్ మోస్ట్లీ యూజ్ చేసే ట్రై చేయండి నార్మల్ దానికన్నా. ఓకేనా. సో మాదరన్ జావాస్క్రిప్ట్ అంటే మనము యారో ఫంక్షన్స్ యూజ్ చేస్తాం కదా. కాన్స్ట్ డెమో1 ఈజ్ ఈక్వల్స్ టు, సో దీంట్లో సింపుల్గా రిటర్న్ అని పెట్టి h1 దిస్ ఈజ్ ఫ్రమ్ డెమో1 ఫంక్షనల్ కాంపోనెంట్ అని ఇద్దాం. స్పెల్లింగ్ ఇగ్నోర్ చేసేయండి. ఇచ్చి నెక్స్ట్ మనకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ డెమో1. క్లియరా. సేవ్ చేస్తున్నా. నెక్స్ట్ మేము ఈ ఫైల్స్ అని క్లోజ్ చేద్దాం, ఏం అవసరం లేదు కదా. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇక యాప్ అనే ప్లేస్లోనే మనము ఈ డెమో1 వెళ్తే మనకి డైరెక్ట్ వర్క్ అయిపోతుంది కదా. మళ్ళీ ఈ యాప్లో ఇవన్నీ పెట్టేందుకు, ఈ యాప్లో మళ్ళీ నేను తీసుకొచ్చి డెమో అని పెట్టేందుకు డౌట్ రావచ్చు. అలాగూ చేయొచ్చు. బట్ ఇది మీకు బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం జస్ట్ 1 or 2 కాంపోనెంట్స్ చెప్తున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. మీరు డైరెక్ట్ అట్లానే పెట్టి యూస్ చేయొచ్చు, తప్పేం లేదు. బట్ రియల్ లైఫ్లో మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక కాంపోనెంట్ ఉండదు, నంబర్ ఆఫ్ కాంపోనెంట్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు డెమో ఉంది కదా, మనము యాప్ అనేది ఒక కాంపోనెంట్. యాప్లో డెమో అని యూస్ చేసాం. మళ్ళీ డెమోలోకి పోయి మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ రిటర్న్ ఉంది కదా, ఈ రిటర్న్లో ఇంకొక కాంపోనెంట్ యూజ్ చేయొచ్చు. ఇక వచ్చి డెమో1 అని పెట్టినారు అనుకోండి. ఓకేనా. సో మనకు డెమో1 అనేది ఇంపోర్ట్ చేసుకుంది. దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసి రన్ చేస్తున్నాం. ఫస్ట్ సిడి డెమో ఫోల్డర్లోకి పోయినాక ఇక్కడ npm రన్ డెవ్ సేవ్. సో దీన్ని క్లిక్ చేస్తే అంతే. చూడండి మీరు డెమోలో ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఇవన్నీ వచ్చి దాని తర్వాత డెమో1లో కూడా వచ్చింది. మా యాప్లో డెమో1 ఏం పెట్టలేదు. యాప్లో జస్ట్ డెమో కాంపోనెంట్ మాత్రమే పెట్టాం. డెమో కాంపోనెంట్లో డెమో1 యూజ్ చేసాం ఈ రిటర్న్లో. సో ఇలా మనకు రియల్ లైఫ్లో ఒక కాంపోనెంట్లో ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని మనము చైల్డ్ అండ్ పేరెంట్ రిలేషన్ అంటాం. ఓకేనా. అంటే మనకు యాప్ అనేది మెయిన్ కాంపోనెంట్ కదా. ఫస్ట్ యాప్ అనేది మనకు రన్ అయ్యేది. సో యాప్ అనేది పేరెంట్ కాంపోనెంట్. యాప్ లోపల ఏముంది, డెమో. సో యాప్కి డెమో అనేది చైల్డ్ కాంపోనెంట్ అంటాం. ఓకేనా. మీకు ఈ టర్మినాలజీ అన్నీ అలవాటు చేస్తాం, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో ఈ టర్మినాలజీస్తో మనకు పని ఉంది కాబట్టి ఈ వీడియో ఇవన్నీ అలవాటు చేస్తున్నాం. ఓకేనా. యాప్ అనేది పేరెంట్ కాంపోనెంట్. యాప్ లోపల మీరు ఇంకొక కాంపోనెంట్ రిటర్న్ చేస్తున్నారు, ఇది చైల్డ్. డెమో అని చైల్డ్. మళ్ళీ ఇప్పుడు డెమో అనేది పేరెంట్ అవుతుంది. దేనికి, డెమో1కి. ఎందుకు, డెమో కాంపోనెంట్ లోపల మీరు డెమో1 యూజ్ చేస్తున్నారు కాబట్టి డెమో1 చైల్డ్ ఎవరికి, డెమోకి. డెమో కూడా చైల్డ్ ఎవరికి, యాప్కి. అది అర్థమైందా. సో మీకు ఇంకా మన జనరల్గా ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలనుకుంటే, యాప్ అనేది మీ గ్రాండ్ పేరెంట్స్ అనుకోండి. మీ గ్రాండ్ పేరెంట్స్ పిల్లలు ఎవరు, మీ అమ్మ మీ నాన్న, వాళ్ళు డెమో. వాళ్ళ పిల్లలు ఎవరు, మీరు డెమో1. ఓకేనా. సో ఓన్లీ మీ పేరెంట్స్ వరకు చూసుకుంటే, మీ పేరెంట్స్ మీకు పేరెంట్, మీరు చైల్డ్. అది అవుతుంటే డెమో అనేది పేరెంట్, డెమో1 చైల్డ్. అక్కడ వరకు చూసుకుంటే. లేదు ఒక తరం వెనక్కి పోతే మీ గ్రాండ్ పేరెంట్స్కి మీ పేరెంట్స్ చైల్డ్. సో గ్రాండ్ పేరెంట్స్ యాప్, మీ పేరెంట్స్ డెమోలు. ఓకేనా. ఈ విధంగా మనకు ఒక కాంపోనెంట్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తుంటాం మనం. అంటే ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మోస్ట్లీ ఒక కాంపోనెంట్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తుంటాం. అలాంటప్పుడు మీరు అవన్నీ ఇక్కడ తెచ్చుకొచ్చి పెట్టలేరు కదా. ఓకేనా. సో ఆ విధంగా ఉండే మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ఇంకా దీంట్లో రౌటింగ్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కొంచెం అడ్వాన్స్, మనం వెళ్దాం వాటికి. బట్ ఇది ఒక ఇంట్రొడక్షన్ లాగా అనుకోండి.
ఓకేనా. సో ఓకే, ఇవి మనం డెమో 1 అనేది డైరెక్ట్ ఇక్కడ పెట్టేద్దాం. ఇక డెమో 1 పెట్టేస్తే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంకా యూస్ చేయను తీసేద్దాము, ఈ డెమో తీసేయండి. ఓకేనా. సో మనకి ఇది ఒకటి వచ్చింది, క్లియర్. ఇప్పుడు మీకు ఇంకా దీంట్లోకి ప్రాప్స్ పాస్ చేస్తున్నాం, ఏమన్నా యూజర్ డేటా పాస్ చేస్తున్నాం డెమో 1లో. సో డెమో 1లోకి పోదాం. డెమో 1 మనకు డిస్టర్బ్ ప్రాప్స్ అవేమి ఉండవు, డైరెక్ట్ కదా. ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్లో ప్రాప్స్ అని ఒక డిఫాల్ట్గా ఒక ఆబ్జెక్ట్ వస్తుంది మనకి. ఓకేనా. దీన్ని ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, దీనిలో మాకు రూల్స్ ఏం లేవు. ఇట్లా కన్సోల్ లాగ్ రెండర్ అనే దాంట్లో రాలేదు మీకు, ఇది నార్మల్ ఫంక్షనే. ఓకేనా. మీకు ఇంతవరకు మీరు చూసిన నోట్ జేస్, జాస్క్రిప్ట్ ఉన్న ఫంక్షన్స్ ఇవన్నీ అంటే ఇది ఒక్కటి మీకు ఎక్స్ట్రా కొంచెం కొత్తగా ఉంటాయి, మీదంతా నార్మల్ ఫంక్షన్స్. ఓకేనా. కన్సోల్ లాగ్ ఆఫ్ ప్రాప్స్. సో ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము, రిఫ్రెష్ చేద్దాం. చూసారా, యూజర్ డేటా అనేది మనకి ఇది కూడా 2 టైమ్స్ ఎందుకు వచ్చిందంటే, మీకు రాష్ట్రీయ చెప్పిన స్ట్రిక్ట్ మోడ్ అనేది ఉన్నంతసేపు రియాక్ట్ టెస్ట్ చేస్తుంది, ప్రతి కోడ్ మళ్ళీ మళ్ళీ పని చేస్తుంది. మీకు కన్సోల్లో ఒకసారి పెట్టినా 2 టైమ్స్ వస్తుంది. ఓకేనా. మీకు ఇదేం బగ్గు కాదు, ఇది ఫ్యూచరే అది. ఓకేనా. చూసారా మనకి ఇది వచ్చింది. ఇంకా మీరు కావాలంటే రాసుకోవచ్చు ఇక్కడ ఏమని, ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ పెట్టి హాయ్ ప్రాప్స్ డాట్ యూజర్ డేటా డాట్ నేమ్. ఓకేనా. ఇక డాట్ యువర్ ఏజ్ ఈజ్, మళ్ళీ ప్రాప్స్ డాట్ యూజర్ డేటా డాట్ ఏజ్. సేవ్ చేశారనుకోండి, చూడండి హాయ్ శరత్ యువర్ ఏజ్ ఇస్ 23. క్లియరా. ఇది ఒక మెథడ్. ఇంకోటి వచ్చి మనకు ఇది ఎలాగ ఆబ్జెక్టే ప్రాప్స్ అనేది, మళ్ళీ ప్రతిసారి ఇంత రాయాలన్నా ప్రాప్స్ ఆబ్జెక్ట్ అంటే మీకు ఇంకో వే ఉంది. ఇలాగ ప్రాప్స్ ఆబ్జెక్ట్ కాబట్టి మీరు డైరెక్ట్ దీంట్లో డీస్ట్రక్చరింగ్ చేసుకోవచ్చు. మీకు దాంట్లో ఏం వేరియబుల్స్ ఉన్నాయో తెలుసు కాబట్టి దీంట్లో వచ్చేసి నేమ్ కామా ఏజ్ అని పెట్టుకోండి. పెట్టుకుని కన్సోల్ తీసేయండి, నేమ్ కామా ఏజ్ పెట్టి ఇక డైరెక్ట్ నేమ్ అని ఇచ్చేయచ్చు మీరు. అంటే ఆ నేమ్కి ఎక్స్ప్రెషన్ ఇలా ఉత్త ఈక్వల్ ఇట్లా జావాస్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. క్లియరా. సో ఇవి చూసే మీకు నీట్గా ఉంది కదా, ప్రాప్స్ డాట్ యూజర్ డేటా డాట్ అట్లా కాకుండా మీకు ప్రాప్స్లో ఏంచే డైరెక్ట్ ఇవన్నీ చేస్తున్నారు. చూద్దాం ఇది వస్తున్నారు రాదు, రాలేదు ఎందుకు, మమ్మల్ని ఇట్లా పంపించినాం కాబట్టి. సో మనకు యూజర్ డేటా అంటే ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మీకు ఇలా వచ్చింది. లేదా జస్ట్ మీరు నేమ్ ఏజ్ పంపించా అనుకుందాం, ఎలా అంటే ఇప్పుడు యాప్ డాట్ చేసుకొచ్చి ఇక జస్ట్ నేమ్ ఏజ్ పంపిస్తాం అనుకుందాం. డైరెక్ట్ నేమ్ ఏజ్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శరత్, మరి స్పేస్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 23. 23 అనేది నంబర్ కాబట్టి మనం అయితే కొటేషన్లో పెట్టాలి, కొటేషన్ పెడితే స్ట్రింగ్ అవుతుంది. లేదనుకుంటే ఇలా బ్రాకెట్లో వెళ్తే నంబర్ పంపించచ్చు మీరు. ఓకేనా. ఈ యూజర్ కామెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి హాయ్ శరత్ యువర్ ఏజ్ 23. క్లియరా. సో మీరు ఎప్పుడైతే ఇట్లా సింగిల్ కీ వాల్యూస్ పంపిస్తారో అప్పుడు మీరు ఇట్లా డైరెక్ట్ దాన్ని డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఈ డెమో తీసేద్దాం, పల్లాపులు వస్తుంది. డెమో .js మెయిన్ తీసేద్దాము, మనకు ఫైల్స్ కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటాయి. ఓకే. సో యాప్ డెమో 1.js. సో డైరెక్ట్ పంపిస్తాం మీకు డెమో 1లో నుంచి నేమ్ ఏజ్ మీరు ఇక్కడ డీస్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఓపిక ఉంది అనుకుంటే ఇక్కడ చేయొచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ చేసుకోండి కాన్స్ట్ నేమ్ కామా ఏజ్. ఓకేనా. ఈజ్ ఈక్వల్స్ టు ప్రాప్స్ డాట్ యూజర్ డేటా, ఇక ప్రాప్సే పెట్టండి. పెట్టి ఇక కంట్రోల్ క్లిక్ చేద్దాము, యూజర్ డేటాను సెండ్ చేద్దాము. ఇది రిఫ్రెష్ చేద్దాం. ఆ ఎర్రర్స్ అని మాకు ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు ఏం రావు. ఓకేనా. సో ఇప్పుడు నీట్గా వచ్చింది. సో మీరు ఇలా ఒక ఆబ్జెక్ట్ పంపించినప్పుడు కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు మనకు. జస్ట్ ఆ డెమో 1లోకి పోయి ఇలా మీరు ఎలాగైతే డీస్ట్రక్చర్ చేసుకో, మీకు ఇది గుర్తున్నదైతే నోట్.js ప్యారామ్స్ తెచ్చుకుంటాము, ఆ విధంగా ఉంది కదా. ఐదైతే రిక్వెస్ట్ ఆఫ్ ప్యారామ్స్ డాట్ అయితే తెచ్చుకుంటాం కదా, అదేవిధంగా ప్రాప్స్ యూజ్ చేయించి మీరు డీస్ట్రక్చర్ చేసుకుని డైరెక్ట్ నేమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, నీట్గా కనిపించేకి. క్లియరా. సో ఓకే, మనకి ఇప్పుడు ఫంక్షన్ కాంపోనెంట్స్ ఎలా డిక్లేర్ చేస్తాము మీకు అంతా సేమ్ ఉంటుంది. ఇంకా క్లాస్ కాంపోనెంట్స్ కూడా ఈజీగానే ఉంటుంది కదా, దాంట్లో రెండర్ అంతా క్లాస్ ఎక్స్టెన్స్ ఏవేవో ఉన్నాయి, దీంట్లో అవేం లేదు. నార్మల్గా ఒక ఫంక్షన్ ఎలా రాస్తే అలాగే రాస్తారు అంటే ఇది బయట ప్రాప్స్ అని తెచ్చుకుంటుంది. ఓకేనా.
ఓకే. క్లియర్. ఇవి మనకి ఇక తెలుసుకున్నాం బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ వాల్యూ. స్టేట్ అనేది మనకు రియాక్ట్ హూక్స్ అని ఉంటది. దాంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి. యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్, యూజ్ మెమో అవన్నీ మీరు వినుంటారు. అవన్నీ నెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా మనం యూజ్ స్టేట్ అంటే ఏంటి దానిలో తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రాప్స్‌కి, స్టేట్‌కి తేడా ఏమి? ఇప్పుడు స్టేట్‌లో గూడా మనము డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ప్రాప్స్‌లో కూడా డేటానే ఉంటుంది. బట్ తేడా ఏమంటే ప్రాప్స్ అనేవి ఇమ్యూటబుల్ అనమాట. అంటే మీరు దీని డేటా పంపిస్తారు కదా! ప్రాప్స్ అంటే ఇవే కదా! ఈ డేటా పంపిస్తారు. ఈ డేటా మనం చేంజ్ చేయలేం. బట్ స్టేట్ అలా కాదు కదా! మీరు లాస్ట్ 2 వీడియోస్ చూసారు. స్టేట్‌లో మనము వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఎంటైర్‌గా రీరెండర్ అవుతుంది. ప్రాప్స్ అనేది డేటా చేంజ్ అయినా గానీ మీకు రీరెండర్ అవ్వదు. ఓకేనా? దీంట్లో రెండర్ అనే కీవర్డ్ లేదు. ఓకే. రెండర్ ఆఫ్ అని లేదు గానీ క్లాస్‌లో ఉన్నట్టు మనకు. బట్ మీకు ఎప్పుడైతే ఒక స్టేట్ వేరియబుల్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఈ ఫంక్షన్ అంతా మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వడం అంటే పేజ్ రిఫ్రెష్ అవ్వడం కాదు. జస్ట్ వర్చువల్ దామ్ ప్లేస్‌లోకొచ్చి పాత దాంట్లో రియల్ దామ్‌కి, వర్చువల్ దామ్‌లో ఏ చేంజ్ అయ్యాయి. ఓకేనా? ఏ నోడ్ చేంజ్ అయిందో ఆ నోడ్ మాత్రం అప్డేట్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్‌ని ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా కదా! అందుకు జస్ట్ పైన చెప్తున్నా. ఓకే. సో, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ వర్చువల్ దామ్ అనేది ఏ దామ్ అప్డేట్ అని చెక్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్1 చెక్ చేస్తది. హెచ్1 సేమ్ ఉంటే దాన్నేమి డిస్టర్బ్ చేయదు. పీ చెక్ చేస్తది. ఇది చేంజ్ అవుతుంది. ఒకవేళ నేమ్ అనేది చేంజ్ అయింది అనుకుందాం. సో, అదొకటి అప్డేట్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ ఫంక్షన్ అంతా మళ్ళీ ఇంకోసారి రన్ అయ్యి ఏ పాత్ అయితే అప్డేట్ అయిందో అది మాత్రమే అప్డేట్ చేస్తుంది. ఆ కంటెంట్ మాత్రమే అప్డేట్ చేస్తుంది. క్లియరా? ఈ వీడియోస్ అనేవి మనకు బేసిక్ కాబట్టి రియాక్ట్‌లో మీకు నేను మళ్ళీ రిపీట్ చేసి మరీ చెప్తున్నా ప్రతి కాన్సెప్ట్. ఓకేనా? కాకపోతే అర్థం చేసుకోండి. మళ్ళీ ఏందబ్బా సోది చెప్తున్నాను అనుకోద్దండి. మీకు బాగా అర్థం కాదని రిపీట్ చేస్తున్నా. లేదు మీకు అర్థమైతే ఈ పార్ట్ స్కిప్ చేసేయండి. ఎప్పుడైతే నేను 2, 3 టైమ్స్ రిపీట్ చేస్తానో అప్పుడు జస్ట్ ఒక 10-20 సెకండ్స్ స్కిప్ చేసేయండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి ఉంది స్టేట్ వేరియబుల్ ఎలా యూజ్ చేయాలి? స్టేట్ యూజ్ చేసి మనకు దిస్ స్టేట్, కన్‌స్ట్రక్ట్ అవేం అవసరం లేదు. సింపుల్‌గా కాన్స్ట్ అని తీసుకొని ఇక 2 పారామీటర్స్. ఫస్ట్ నువ్వు ఏ వేరియబుల్ తీసుకోవాలనుకుంటున్నావు. లాస్ట్ వీడియో లాగా కౌంట్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ వెళ్దాము. సో, కౌంట్ అనే వేరియబుల్ మీరు తీసుకోవాలి స్టేట్‌కి. అది ఓకే. నెక్స్ట్ వచ్చి సెట్ కౌంట్ అనమాట. ఓకేనా? సెట్ కౌంట్ అనేది ఫంక్షన్ నేమ్. అంటే దీన్ని అప్డేట్ చేసే లాస్ట్ వీడియో మనం ఎలా అయితే దిస్ డాట్ సెట్ స్టేట్ అని ఉంది కదా! దీంట్లో సెట్ కౌంట్. ఈ నేమ్ మీ ఇష్టం. కానీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. మీరు ఏ వేరియబుల్ స్టోర్ చేయాలనుకున్న స్టేట్‌లో. స్టేట్ అనేది ఇంకో పాయింట్ మెన్షన్ చేయడం మర్చిపోయా. స్టేట్ అనేది ఈ కాంపోనెంట్ వరకే. ఓకేనా? ఈ కాంపోనెంట్‌లో లోకల్‌గా డేటా స్టోర్ చేసుకునేకి స్టేట్ వేరియబుల్ యూజ్ చేస్తాం. ప్రాప్స్ అనేది వేరే కాంపోనెంట్ నుంచి డేటా తెచ్చుకునేకి యూజ్ చేస్తాం. అది మేజర్ డిఫరెన్స్. ఇంటర్వ్యూస్ అడుగుతారు. వాట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ ప్రాప్స్ అంటే ప్రాప్స్ ఆర్ యూజ్డ్ టు సెండ్ డేటా ఇన్ బిట్వీన్ ద కాంపోనెంట్స్. అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి డేటా పంపించేకి ప్రాప్స్ యూజ్ చేస్తాం. బట్ స్టేట్ వేరియబుల్స్ అనేవి ఆ కాంపోనెంట్‌లో డేటా స్టోర్ చేసుకునేకి యూజ్ చేస్తాం. ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇలాగే కాన్స్ట్ అని చెప్పి ఆ డేటా స్టోర్ చేసుకోవచ్చు కదా! మీరు కాన్స్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి. స్టేటే ఎందుకు అంటే మీకు ఈ స్టేట్‌లో ఉన్న వేరియబుల్స్ ఎందుకు వెళ్తాం? దాంట్లో ఉన్న డేటా చేంజ్ అయితే మనకు కంటెంట్ చేంజ్ అవ్వాలి గదా! స్క్రీన్ పైన. ఇంతకుముందు వీడియోలో ప్లస్ క్లిక్ చేస్తే నంబర్ 1 వచ్చింది. అంటే 1 రావాల. ఇప్పుడు నువ్వు జస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ 0 అని వెళ్తే మళ్ళీ దాని ఫంక్షన్ అనేది కౌంట్ ప్లస్ 1 పెట్టినా గాని అప్డేట్ అవ్వదు. ఎందుకు? అది నార్మల్ అంటే జస్ట్ వాల్యూ అప్డేట్ అవుతుంది గానీ, నీకు యూఐలో అప్డేట్ అవ్వదు గదా! మీకు బేసిక్ జావాస్క్రిప్ట్‌లో గాని. సో, ఇవన్నీ అప్డేట్ కావాలంటే మనకు ఈ స్టేట్ అనేది యూజ్ చేస్తాం. క్లియరా? సో, ఇప్పుడు దీంట్లో యూజ్ స్టేట్ ఆఫ్ ఇది మనకు రియాక్ట్ హుక్స్ అంటాం. ఇది కూడా రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని అని చెప్పి ఇక్కడ నీ వాల్యూ ఇవ్వాలి. వాల్యూ కెన్ బి ఎన్ అరే ఎంప్టీ అరే ఓకేనా? వాల్యూ కెన్ బి అన్ ఎంప్టీ స్ట్రింగ్. వాల్యూ కెన్ బి నంబర్. నేను వాల్యూ 0 ఇస్తాను. క్లియరా? సో, మనకి ఇది ఈఎస్ లింట్ అని ఒకటి ఉంటుందని చెప్పా కదా! లాస్ట్ వీడియోలో ఎక్స్‌టెన్షన్. సో, దానివల్ల ఇవి వస్తాయి. ఎందుకంటే మనం ఇంకా యూజ్ చేయాలి కాబట్టి. యూజ్ చేస్తే ఎర్రర్ వెళ్ళిపోతది. ఫీల్ ఏం కాద్దండి. ఓకేనా? సో, ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. నువ్వు కౌంట్‌కి వాల్యూని 0 పెడుతున్నావు. ఇనిషియల్ వాల్యూ ఏముందో ఇక పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేసి ఒక ఫంక్షన్ ఇవ్వాలి. ఈ నేమ్స్ మీరేమైనా పెట్టుకోవచ్చు. బట్ ఇది ఒక కన్వెన్షన్ అనమాట. ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఇస్తామో దానికి ముందర సెట్ అని పెట్టి క్యామెల్ కేస్‌లో సి క్యాపిటల్ ఉంచుకోండి దీంట్లో కౌంట్‌లో. ఓకేనా? క్యామెల్ కేస్ నేమింగ్ కన్వెన్షన్. ఇలా ఇస్తే ఎంతమంది డెవలపర్స్ మీ ప్రాజెక్ట్ చూసినా వాళ్ళకి అర్థమవుతుంది ఇది. మీరు ఒక విచిత్రంగా ఇచ్చారనుకోండి కౌంట్ అప్డేట్ అట్లా ఏమన్నా కొంతమంది అర్థం కాదనమాట. సో, ఇది నేమింగ్ కన్వెన్షన్. ఈ వేరియబుల్ నేమ్ ఏదైతే ఇస్తామో సెట్ అనేది పెట్టండి. క్లియరా? ఓకే. వేరియబుల్ పెట్టారు. సో, మనం ఇప్పుడు ప్రీవియస్ వీడియో లాగా ఇక డిజైన్ చేద్దాం ఒకటి. ఫస్ట్ బటన్ ఒకటి వేద్దాము. దీనికొచ్చి ప్లస్ వేద్దాము. క్లాస్ నేమ్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇదేదో ఉంది. ఏదో కలర్ ఉంది. నెక్స్ట్ టెక్స్ట్ 4 ఎక్సెల్. ఓకేనా? ఇవి సేమ్ ఇదే బటన్ తీసుకున్నాము. కంట్రోల్ సి.
కంట్రోల్ వి. దీనికి మైనస్ వెళ్దాము. ఈ మిడిల్లో మనము H3 ట్యాగ్ వెళ్దాము. H3 వచ్చేసి ఇక కౌంట్. చూసారా దీంట్లో దిస్ డాట్ అవే అవసరం అయితే కౌంట్ పెట్టచ్చు. క్లియరా? సో రన్ చేద్దాము. ఓకే, ప్లస్ మైనస్ స్టైలింగ్ ఇగ్నోర్ చేయండి. మీకు స్టైలింగ్ ఎలా చేయాలి, నేను బేసిక్ స్టైలింగ్ చేస్తున్నా, మీరు నీట్గా కనిపించే ఎలా చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా కొంచెం క్లాస్ నేమ్ యాడ్ చేద్దాం, మనకు కొంచెం పెద్దగా కనిపించేది. టెక్స్ట్ హైఫన్ ఇది 5XL వెళ్దాము. ఓకే, ప్యాడింగ్కి వచ్చేసి నాకు వేసి P అనుకుంటా, బటన్స్కి చూద్దాం. P హైఫన్ ఓకే, ప్యాడింగ్ వచ్చేసి 10px. మరి వరస్ట్గా కనిపించకుండా కొంచెం నీట్గా కనిపించేలా వెళ్తున్నాను నేను అంతే. ఓకేనా? సో ఇవి ఉంది. ఇంకా వీలైతే ఏం చేస్తాం అంటే ఒక కంటైనర్ తీసుకుందాము. స్టైలింగ్ చేయను అని చెప్పి చేస్తున్నా. ఓకే, ఏంటంటే నాకు అది చూసాక నాకు నచ్చలేదు, అందులో కొంచెం నీట్గా చేస్తున్నా. మీకు ఒక ఈ స్టైలింగ్ పాత అవసరం లేదనుకుంటే 2x కానీ లేకపోతే ఈ పాస్ స్కిప్ చేయండి. క్లాస్ నేమ్ చదువుతూ ఫ్లెక్స్ ఉండాలనుకుంటా క్లాస్ నేమ్. చూద్దాం పని చేస్తుందో లేదా. పని చేస్తుంది. అది జస్టిఫై సెంటరా, మిడిల్లోకి పోతుంది అనుకుంటా. ఓకే, మార్జిన్ M, మార్జిన్ టాప్. ఓకే ఓకే, ఇంతకు బాగానే ఉంది, ఇంతకు చాలే మనకు. ఇవి మనము పైన ఒక ఫంక్షన్ కాన్స్ట్ ఇంక్రిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇవన్నీ మీకు నార్మల్ ఫంక్షన్స్. ఇక్కడ ఏం చేస్తాం అంటే సెట్ కౌంట్ +1, సింపుల్ అంతే. ఇంతకుముందు లాగా దిస్ అవే అవసరం లేదండి. మీ క్లాస్కి ఫంక్షన్ దానికి ఎంత తేడా ఉంది చూడండి. మీకు ఇంతకు యూజ్ చేసిన జావా స్క్రిప్ట్ లాగే ఉంటుంది, కానీ ఇది పెద్ద తేడా ఉండదు. డిక్రిమెంట్కి వచ్చేసి -1. ఓకేనా? ఇప్పుడు దీనికి కంట్రోల్ చేసి ఫార్మాట్ సెలెక్షన్ అని ఉంది కదా, ఫార్మాట్ సెలెక్షన్ విత్ ఇక ప్రిటియర్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఎక్స్టెన్షన్ క్రియేట్ చేయమని ఇన్స్టాల్ చేసుకోమన్నా కదా. సో ఓకే, సో నీట్గా మనకు ఫార్మాట్ నీట్గా వెళ్తున్నది అంతే. ఓకేనా? ఇప్పుడు దీంట్లోనే క్లాస్ నేమ్ వాళ్ళ బటన్లో ఆన్ క్లిక్, ఇదేం చేంజ్ కాదు ఆన్ క్లిక్ అనేది. దీంట్లో మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఇక్కడ ఇవ్వచ్చు, నేను ఏం చేస్తాను అంటే సెట్ కౌంట్ +1 ఇస్తా. ఓకేనా? నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటాను. Ctrl+C Ctrl+V -1. ఇవి రెండు కామెంట్ చేద్దాము కావాలంటే. సో ఇక్కడ చూడండి ఆన్ క్లిక్ అని చెప్పి ఒక యారో ఫంక్షన్ తీసుకుందాము. ఓకేనా? ఫంక్షన్ తీసుకొని దాంట్లో ఏం పెట్టినాం, సెట్ కౌంట్ +1, మైనస్కి -1 పెట్టినాం. ప్లస్ క్లిక్ చేస్తా, నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. మైనస్ క్లిక్ చేస్తా, నంబర్ డిక్రీజ్ అవుతుంది. క్లియరా? సో ఈ విధంగా మనకు ఫంక్షన్ కామ్ వర్క్ అవుతుంది. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి మీకు ఈ సోదంతా ఇంత నేను దీంట్లో రాయని చూసే క్లమ్జీగా ఉంది కోడ్, నాకు నీట్గా కనిపించాలనుకుంటే ఓకేనా, జస్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ స్మాల్ ఇచ్చినానేమో, ఇంక్రిమెంట్ ఎంత ఇస్తాను. ఓకే, ఇది కామెంట్ చేసినాం కాబట్టి మనకు సజెషన్ చూపించలేదు. సో ఇంక్రిమెంట్, ఇక్కడ జస్ట్ డిక్రిమెంట్, సేవ్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి వర్క్ అవుతుందా మీకు కరెక్ట్గానే. సో ఈ 2 మెథడ్స్లో మనము ఒక ఫంక్షన్ చేయొచ్చు, బట్ ఫంక్షన్ అనేది ఎప్పుడు కాల్ చేయకూడదు. ఇక్కడ ఎలాగైతే క్లాస్ దాంట్లో చెప్పానో అలాగే ఇక్కడ ఇప్పుడు ఇంక్రిమెంట్ అని పెట్టేసిన అనుకో, సేవ్ చేసాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. టూ మెనీ రీరెండర్స్ అంటే ప్రతిసారి రీరెండర్ అవుతూనే ఉంది. ఇక్కడ ఉంది రియాక్ట్ లిమిట్స్ ద నంబర్ ఆఫ్ రెండర్ టు ప్రివెంట్ అండ్ ఇన్ఫినైట్ లూప్. ఓకేనా? అంటే
నువ్వు ఫంక్షన్ డైరెక్ట్ కాల్ చేసేస్తున్నావు ఇక్కడ. ఓకేనా? మీరు జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇచ్చినప్పుడు ఏమంటే దీనికి రిఫరెన్స్ ఇస్తున్నట్టు. పలానా ఒక ఫంక్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వని చెప్పినట్టు. ఓకేనా? లేదు అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్ పెట్టినావు. నువ్వు డైరెక్ట్ ఫంక్షన్ కాల్ చేసినావు అంటే అది నంబర్ ఆఫ్ టైమ్ రిఫ్రెష్ అవుతూనే ఉంటుంది పేజ్ అంతా. పేజ్ అంటే అదే డామ్‌లోకి పోయి చెక్ చేస్తూనే ఉంటుంది. ఏమైనా మారిందా? అలా రిపీట్ చేయడం వల్ల లూప్‌లో పోయి మనకది ఎర్రర్ వస్తుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు పెట్టకూడదు. ఇది మనకి. ఓకేనా? లేని ఇట్లా సెపరేట్ ఫంక్షన్ రాయను. అంటే మనకు జనరల్‌గా ఇంత సింగిల్ ఫంక్షన్స్ ఉండవు. కొంచెం ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సెపరేట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. లేదు మనకి ఇప్పుడు జస్ట్ ఇది సింగిల్ లైన్ ఆఫ్ కోడే కదా! సెట్ కౌంట్ -1 అని. సో, అలాంటప్పుడు మీరు ఇక్కడ ఇంతకుముందు చూపించినట్టు ఇక్కడ కంట్రోల్ Z క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందు చూపించినట్టు ఇక్కడే రాసుకోవచ్చు మీరు. ఓకేనా? బట్ మోస్ట్ ఇట్లా సెపరేట్ ఫంక్షన్స్ రాసేకి ప్రిఫర్ చేస్తాం మనం. క్లియరా? సో, ఎలా పెట్టినా కూడా మనకు వచ్చే అవుట్‌పుట్ అయితే సేమే. ప్లస్ కొడతాను. ఓకేనా? సేపు చూడండి నేను 6 దగ్గర ఉన్నా కదా! 6 దగ్గర ఉంది. కంట్రోల్ సేవ్ మళ్ళీ మా ఇంతకుముందు ఇచ్చిన ఫంక్షన్స్‌కి వచ్చేద్దాము. సేవ్ చేస్తున్నా. ఇదంతా సేవ్ అయింది. ఇక్కడికొచ్చి చూడండి. పేజ్ కూడా రీలోడ్ అయింది. కానీ 6 దగ్గరే ఉంది మీకు. ఓకేనా? మళ్ళీ మైనస్ కొడితే ఇక్కడే అప్డేట్ అవుతుంది. ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ తెలుసా మీకు? మీరు నార్మల్ జేఎస్‌లో అట్లా కోడ్ చేంజెస్ సేవ్ చేసినారనుకోండి, మీకు 6 దగ్గరే ఉంటుంది. కౌంట్ వాల్యూ ఉండదు. 0కి వెళ్ళిపోయి ఉంటుంది. బట్ ఇది అలా కాదు. బట్ నేను ఇక రిఫ్రెష్ చేస్తా అనుకోండి. రిఫ్రెష్ చేసినా మాత్రం మీ అంతకు మీరు రిఫ్రెష్ చేస్తే తప్ప అది మాత్రం కోడ్ అప్డేట్ అయిన ప్రతిసారి రిఫ్రెష్ అవ్వదు. ఓకేనా? ఏ పార్ట్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఈ నంబర్ 5 ఉంది 6 అయింది. సో, 6 స్టోర్ చేసుకునే పెట్టుకుంటాం గానీ దాన్ని మళ్ళీ ఎంటైర్ డేటా రిఫ్రెష్ చేయదు మనకి. ఓకేనా? సో, ఈ విధంగా మీకు ఛాన్స్ ఉన్న ప్రతిసారి మీకు నార్మల్ హెచ్‌టీఎంఎల్, సీఎస్‌కి, రియాక్ట్‌కి తేడా చూపేకి ట్రై చేస్తూనే ఉంటా. సో, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియరా? సో, ఈ విధంగా మనకు స్టేట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టేట్ అనేది ఎంప్టీ పెట్టినా అనుకుందాం. ఏం చేస్తాను ఇక సెట్ కౌంట్ ఆఫ్ అని చెప్పి ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంటెడ్ అని వెళ్దాం. ఐఎమ్ స్ట్రింగ్. ఓకేనా? డిక్రిమెంట్ చేసినప్పుడు డిక్రిమెంటెడ్ అని వెళ్దాం. మన నంబర్స్ ఏం చేయాలి టెక్స్ట్ చేంజ్ అవుతుంది. ఇవి చూడండి. ఓకే. సో, ఇక్కడ ఎందుకు ఎంప్టీ ఇచ్చాం ఎంప్టీ ఇచ్చాం. ఇవి ప్లస్ క్లిక్ చేస్తా. చూసారా ఇంక్రిమెంటెడ్. మళ్ళీ ప్లస్ క్లిక్ చేస్తా. అదేమో అప్డేట్ అవ్వట్లేదు. ఎందుకు? ఎందుకంటే ఆల్రెడీ ఇంక్రిమెంట్ సేమ్ వాల్యూ ఉంది కదా! అప్డేట్ అవ్వదు. మైనస్ క్లిక్ చేస్తా. డిక్రిమెంటెడ్ ప్లస్ ఇంక్రిమెంటెడ్. ఓకే. ఈ విధంగా మీరు స్ట్రింగ్ కూడా ఇట్లాంటి సిట్యుయేషన్ యూజ్ చేయము. బట్ ఇవన్నీ యూజ్ చేస్తాం అన్నమాట. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్కిప్ చేయొద్దండి. ఈ వీడియోలో మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఏంటి, స్టేట్స్ ఎలా యూజ్ చేస్తాం, ఆన్ క్లిక్, ఈవెంట్ హ్యాండ్ అని చూసాం కదా! స్టేట్, ప్రాప్స్ అవన్నీ. నెక్స్ట్ వీడియోలో మనము ఒక ఫార్మ్ తీసుకొని రియాక్ట్ జేఎస్‌లో ఒక కాంపోనెంట్ బిల్డ్ చేద్దాం. ఆ కాంపోనెంట్‌లో ఒక యూజర్ రిజిస్టర్ అయ్యేకి యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, ప్రొఫైల్ ఇమేజ్ ఇస్తే మనం నోట్ చేసి ఆల్రెడీ కోడ్ రాసుకున్నాం కదా! రిజిస్టర్ ఫంక్షన్‌కి. సో, దాన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి డేటా పంపిస్తే మనకి ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. మనం ఇంతసేపు నోట్ జేఎస్‌లో పోస్ట్ మ్యాన్ నుంచి డేటా పంపించి స్టోర్ అవ్వడం చూసాం కదా! బట్ రియల్‌గా ఫ్రంట్ ఎండ్‌లో ఒక యూఐలో లాగిన్ అయితే ఎలా పంపిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో, నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉందంటే ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.